శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెలలో మేషరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మే మాసము చాలా ముఖ్యమైనటువంటి నెల. ఎందుకు అనంటే ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు, రాహువు రాశి మారుతున్నారు. 14వ తారీఖు రోజున గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 18వ తారీఖున రాహువు మీనరాశిలో నుండి కుంభరాశిలోకి, అదేవిధంగా కేతువు కన్యా రాశిలో నుండి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కనుక ఫలితాల లోపల కూడాను ఈ మే మాసము చాలా ముఖ్యమైనటువంటి మాసం. ఇందులో గ్రహస్థితి మూలకంగా చాలా చేంజెస్ మీకు ఏర్పడబోతున్నాయి. అయితే ఈ మాసంలో ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది, ఆ గ్రహస్థితి మూలకంగా ఈ మేషరాశి జాతకులు ఏ ఏ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మే 14వ తారీఖు వరకు సూర్యుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం 14 నుండి మాసాంతం వరకు కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 3 రాశులలో సంచరిస్తున్నాడు. ఈ మాసంలో 6వ తారీఖు వరకు మీనరాశిలో ఉంటున్నాడు. 23వ తారీఖు వరకు మేషరాశిలో ఉంటున్నాడు. 31వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా బుధుడు మీనం, మేషం, వృషభం ఈ 3 రాశులలో సంచరిస్తున్నాడు. గురువు 14వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం 14 నుండి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఆల్రెడీ 29 మార్చి రోజున శని భగవానుడు మీనరాశిలోకి ప్రవేశించినాడు. కనుక ఈ మే మాసంలో కూడాను మీనరాశిలో మొత్తం శని సంచరిస్తున్నాడు. ఇక రాహు 18వ తారీఖు వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు 18వ తారీఖు వరకు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఈ మాసం ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి ముఖ్యంగా మేషరాశి వారికి ఎలా ఉంది అంటే, మేషరాశి వారికి సూర్యుడు జన్మ, ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు ద్వాదశ జన్మస్థానాలలో ప్రతికూలంగా ఉన్నాడు. చివరిలో అంటే 23 నుండి 31 వరకు బుధుడు యొక్క అనుగ్రహం ఉంది, 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. గురువు 3వ స్థానంలోకి ప్రవేశించినాడు, బాధక స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు ద్వాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు ద్వాదశ స్థానంలో ఏలినాడు శని మేషరాశి వారికి ప్రతికూలంగా ఉన్నాడు. ఇక రాహువు ద్వాదశ స్థానంలో ఉన్నాడు 18వ తారీఖు వరకు. 18 తర్వాత ఏకాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే రాహు భగవానుడి యొక్క అనుకూలత 18 తర్వాత ప్రారంభమవుతుంది ఈ రాశి వారికి. ఇక కేతువు ప్రథమంలో మేషరాశి వారికి 6వ స్థానం, 18 తర్వాత 5వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి గ్రహాలన్నీ కూడాను ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి మేషరాశి జాతకులకు. అయితే ఈ స్థానాల మూలకంగా ఈ గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి మేషరాశి వారికి అనే విషయం చూసినట్టయితే, ఓవరాల్గా అంటే మాస ఫలితంపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు, సంవత్సర ఫలితాన్ని ప్రభావితం చేసేటువంటి గ్రహాలు, ఈ రెండింటిని కూడాను క్రోడీకరించి మనం చూసినట్టయితే ఈ అన్ని గ్రహాల యొక్క నెట్ ఎఫెక్ట్ ఎలా ఉంది అనేటువంటి విషయం మనకు చాలా ప్రధానమైనటువంటి విషయం. కనుక ఓవరాల్గా చూసినట్టయితే సామాన్యంగానే ఉంది. ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితిలో ప్రతికూలత మూలకంగా కొన్ని పనులలో ఆలస్యము, వాయిదా పడడము జరిగే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ప్రయాణాల మూలకంగా పనులు నెరవేరుతాయి,
ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు చేతిలో ఉన్నటువంటి వ్యాపారము లాభదాయకంగా కొనసాగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి మీరు పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. చేతిలో ఉన్నటువంటి పని వ్యాపారం పైన మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టినట్టయితే లాభాలు పొందుతారు. చేపట్టినటువంటి పనులలో సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యం విషయమై జాగ్రత్త చాలా అవసరం. ఈ మాసంలో సూర్యభగవానుడి యొక్క అనుకూలత లేదు కనుక మీకు శారీరక శ్రమ ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. పని భారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు గోచరిస్తున్నాయి ఈ మాసంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా, అంటే ఖర్చులను నియంత్రించుకోవడం ఈ మాసంలో చాలా అవసరము. మాసాంతంలో అనవసరమైన ఆలోచనలు ముందుకు రావడం, తద్వారా చేసేటువంటి పనులలో ఆటంకాలు, తలపెట్టినటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి కాకపోవడము, వృత్తిలో అనుకున్న మేర లాభాలు ఉండకపోయినప్పటికీ వృత్తిపరంగా కొంత సంతృప్తి కనబడుతుంది. ఈ మాసంలో బంధువుల మూలకంగా సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ వాతావరణము సంతృప్తిగానే ఉంటుంది. తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో సమయాన్ని సంతృప్తిగా గడుపుతారు. ఓవరాల్గా కుటుంబ వాతావరణం మీకు చాలా బలాన్ని చేకూరుస్తుంది. కనుక భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు, సలహాలు, సూచనలు తీసుకొని మీరు కార్యక్రమాలు చేసినట్టయితే మిగతా గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావం కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా మీకు అన్ని గ్రహాలను మనము సాముదాయికంగా చూసినట్టయితే ఇలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కనుక మీరు ఓవరాల్గా రాహువు ఈ మేషరాశి వారికి ఈ మాసంలో 11వ స్థానంలోకి వస్తున్నాడు, ఏకాదశ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి ఏలినాటి శని ప్రభావము మీకు ఈ రాహు మూలకంగా తగ్గే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రాహువు కూడాను చాలా ముఖ్యమైనటువంటి గ్రహ. మీ ఆలోచన విధానము, ఆరోగ్యము, పనిని మీరు ఇంప్లిమెంట్ చేసేటువంటి విషయం లోపల రాహు యొక్క అనుగ్రహము, రాహు యొక్క సంచారము మనకు అనుకూలంగా ఉండాలి. కనుక రాహు మీకు ఏకాదశ స్థానంలోకి వస్తున్నాడు. చాలా మీకు సుసమయము. ఈ మానసికంగా మీరు ఇంతకు ముందు ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు ఏవైతే అనుభవించారో అవన్నీ కూడాను దూరమయ్యేటువంటి అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. కనుక రాహువు ఈ మేషరాశి వారికి మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని నల్లిఫై చేసేటువంటి అవకాశాలు ఈ మే 18 తర్వాత కనబడుతున్నాయి. కనుక దీన్ని మీరు సద్వినియోగపరుచుకొని సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఏలినాటి శని ప్రభావం కానివ్వండి, గురు ప్రభావం కానివ్వండి తగ్గేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. మీకు రాహువు యోగదాయకం. అన్ని రకాలుగా ఈ మాసాంతం లోపల మీకు మంచి పనులు ప్రారంభం చేయిస్తాడు రాహువు. ఈ విధంగా మీకు ఫలితాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా మేషరాశి వారు ఈ మాసంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, ముఖ్యంగా మనకు ఈ విధంగా మీకు సాముదాయిక ఫలితాలు ఉన్నాయి కనుక మీరు కొన్ని స్టెప్స్ మీరు తీసుకోండి. అంటే ఒకటి, పనులపై మీరు శ్రద్ధ ఉంచి పనులు చేయడం, ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయం లోపల జాగ్రత్తలు తీసుకోవడం. ఈ రెండు మీరు చేసుకున్నట్టయితే మీకు చాలా మట్టుకు కలిసి వస్తుంది. మేషరాశి వారికి శుభం. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేసుకోవలసినటువంటి కర్తవ్యాలు 2 మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఒకటి, మనము స్వయంగా భౌతికంగా కొన్ని రెక్టిఫికేషన్స్ చేసుకోవాలి. రెండవది, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై ఆ గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా గురువు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయం లోపల గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని కనీసం ప్రతినిత్యము 16 సార్లు, ఇంకా ఎక్కువ చేసుకోగలిగితే మంచిదే,
కనీసం 16 సార్లు మీరు ఈ జపాన్ని పఠించినట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత మీకు కలుగుతుంది. ఇక అంతేకాకుండా మీరు ముఖ్యంగా ఈ జపంతో పాటుగా కొన్ని దానాలు కూడాను ఈ గురు ప్రీత్యర్థమై చేసుకోవడము మంచిది. ఏం దానాలు చేసుకోవాలి? పసుపు రంగులో ఉండేటువంటి ఒక వస్త్రం, పసుపచ్చ వస్త్రాన్ని దానంగా ఇవ్వాలి. శనిగలు ఇవి దానంగా ఇస్తూ పుష్యరాగాన్ని మీరు ధరించడానికి ప్రయత్నం చేయండి. కనక పుష్యరాగము అనేటువంటిది నవరత్నాలలో ఉంటుంది, దాన్ని ధరించండి. తర్వాత దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. గురువులను సందర్శించుకోండి. గురు భక్తిని పెంచుకోవడం మూలకంగా మీకు ఈ గురు యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక శనీశ్వరుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, శని ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడాను కర్తవ్యాలు మనకు రెండు. కేవలము భగవంతుడి పైననే వదిలిపెట్టకుండా మానవ కర్తవ్యంగా మనం కూడాను ప్రయత్నాలు చేసుకోవాలి. ఏం చేయాలి? శని ముఖ్యంగా మనకు ఆర్థిక స్థితి, ఖర్చు, రాబడి వీటిపైన ప్రభావం చూపిస్తాడు కనుక వాటిని మీరు కట్టడి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే భగవంతుడి అనుగ్రహం కొరకై మీరు చేయవలసినటువంటిది ఆ శని ప్రీత్యర్థమై శాస్త్రంలో చెప్పబడినటువంటి ఆ శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోవడము. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని 19 సార్లు నిత్యం కూడాను జపించండి. శని భగవానుడు సంతృప్తి చెందుతాడు, ఆటంకాలు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు, ఆర్థిక స్థితిని పునరుద్ధరిస్తాడు. ఇక శని ప్రీత్యర్థమై నవగ్రహ స్తోత్రాన్ని కూడాను పారాయణం చేసుకోండి. అంటే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రం ఒకటి ఉంటుంది. జపా కుసుమ సంకాశం, ఇది సూర్య భగవానుడితో మొదలుకొని కేతు వరకు అన్ని శ్లోకాలు ఇందులో ఉంటాయి. 9 గ్రహాలకు సంబంధించింది. ఆ గ్రహాలన్నిట్లను కూడాను మీరు ప్రతినిత్యం కూడాను చదివినట్టయితే శని ప్రీతి చెందుతాడు. అంతేకాకుండా దానాలు మీకు శనికి ప్రధానమైనటువంటివి నల్ల వస్త్రము, నల్లటి నువ్వులు, ఒక నల్లటి ఇనుప ముక్క, ఇది దానంగా ఇవ్వండి. తర్వాత శని విగ్రహాన్ని తైలంతో అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. చేసినట్టయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా శనిని ప్రీతి చేసుకోవడానికి ముఖ్యంగా శివారాధన చేయండి. శివ స్తోత్రాన్ని పఠించండి. శని స్తోత్రము, శివుణ్ణి పూజించడము, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, హనుమాన్ చాలీసా చదువుకోవడము, ఇవి చేసినట్టయితే శని మూలకంగా కలిగేటువంటి మీకు దుష్ప్రభావము తగ్గుతుంది. ఇక రాహు ప్రతికూలంగా ఉన్నప్పుడు రాహు విషయమై రాహు యొక్క మూలమంత్రాన్ని పఠించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను 18 సార్లు పఠించండి. రాహు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా దుర్గామాతను పూజించండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గామాతను ప్రతినిత్యం కూడాను పూజించడం మూలకంగా రాహుకు సంబంధించినటువంటి ప్రతికూలత, దుష్ప్రభావము తగ్గుతుంది. అంతేకాకుండా మినుములు దానం ఇవ్వండి. మినుములను దానం ఇచ్చినట్టయితే రాహు ప్రీతి చెందుతాడు. రాహు మూలకంగా కలిగేటువంటి ప్రతికూలత మీకు తగ్గుతుంది. గోమేధికాన్ని ధరించండి. గోమేధికం అనేటువంటిది నవరత్నాలలో రాహుకు శాస్త్రంలో చెప్పబడినట్టు ఉన్నటువంటి రత్నం గనుక
గోమేధికాన్ని ధరించినట్టయితే కూడాను మీకు రాహు ప్రీతి చెందుతాడు. ఇక కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు కేతు ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని జపించండి. ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదవండి. 7 టైమ్స్ చదవండి. 7 సార్లు మీరు ప్రతినిత్యం కూడాను ఈ కేతువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. గణేశుణ్ణి, గణపతిని, వినాయకుణ్ణి మీరు పూజించండి. తద్వారా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. గణపతిని పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించండి. ఆ ప్రసాదాన్ని మీరు భక్షించినట్టయితే ఆ కేతుగ్రహానికి సంబంధించినటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. ఇక ఉలువలు దానంగా ఇవ్వండి. ఇచ్చినట్టయితే కేతువు ప్రీతి చెందుతాడు. కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మీకు దూరమవుతుంది. ఇక అంగారకుడు, కుజుడు ప్రధానమైనటువంటి గ్రహ. కుజుడు అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, దశమ స్థానంలో ఉన్నప్పుడు, ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు, ఇలాంటి కొన్ని ప్రతికూలమైనటువంటి స్థానాలలో అంగారకుడు సంచరిస్తున్నప్పుడు అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికి అంగారకుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అందులో ముఖ్యంగా అంగారకుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని మీరు ప్రతినిత్యం కూడాను జపించడం. అదేంటయ్యానంటే ధరణీ గర్భసంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని సేవించండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని ప్రతినిత్యం కూడాను దర్శించుకున్నట్టయితే మీ లోపల భయము, ఆటంకాలు లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. నలుగురి లోపల కూడాను మీరు ధైర్య సాహసాలతో పనులు చేసేటువంటి మనస్తత్వాన్ని మీకు కల్పిస్తాడు సుబ్రహ్మణ్య స్వామి. కనుక సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి స్వరూపిణి అయినటువంటి దుర్గామాతను కూడాను కొలవండి. ఎర్రటి వస్త్రము, కందులను దానంగా ఇవ్వండి. ఈ దాన ధర్మాలు చేయడం మూలకంగా మీకు తప్పకుండా అంగారకుడి యొక్క ప్రీతి కలుగుతుంది. అంగారకుడు మిమ్మల్ని కుజుడు భగవానుడు రక్షిస్తాడు. ఈ దానాలు, ధర్మాలు, తర్వాత జపము ఇవన్నీ కూడాను చేయడం మూలకంగా మీ లోపల జపం చేయడం మూలకంగా మీకు కష్టాలను ఎదుర్కొనేటువంటి ఒక ధైర్యాన్ని, సాహసాన్ని ఆ భగవంతుడు మీకు కల్పిస్తాడు. ఇక దాన ధర్మాల మూలకంగా మీకు వచ్చేటువంటి ఫలితం అనన్య సామాన్యమైనటువంటిది. మీరు ఇచ్చేటువంటి దానం చాలా కొద్ది మోతాదులోనే ఉంటుంది, కానీ దాని మూలకంగా వచ్చేటువంటి ప్రతిఫలం మాత్రము అనన్యంగా ఉంటుంది. కాబట్టి దాన ధర్మాలు తప్పకుండా చేయండి. ఎవరికైతే అవసరమో వాళ్లకు దానం ఇవ్వండి. నిస్సహాయకులకు దానం ఇవ్వండి. అంటే నీడీ పర్సన్స్కు మీరు దానం ఇవ్వండి. వస్త్రదానం చేయండి. ధాన్యం, ఒకరోజు భోజనం పెట్టించండి. మీరు స్వయంగా కూడాను వాళ్ళకి ఏదైనా తినిపించండి. ఇలాంటివి చేసినట్టయితే మీకు గ్రహాలకు సంబంధించినటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఇవి మీరు పాటించండి. తప్పకుండా ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు కలిగేటువంటి ఫలితాలు నిర్వీర్యమయ్యి ఆ భగవంతుడి యొక్క అనుకూలత మీకు చేకూరుతుంది. ఈ మాసంలో ముఖ్యంగా కొన్ని పండుగలు ఉన్నాయి. పండుగలు మనకు ఋషులు దర్శించి మన జీవితము సుఖమయంగా జరగడానికి పండుగలను ఏర్పాటు చేశారు. ఈ పండుగల సందర్భంలో మనము దేవతను కొలుస్తూ ఉంటాము. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. కనుక తప్పకుండా పండుగలను మనము ఆచరించాలి. ఆచరించి ఆ పండుగల వెనుక ఉన్నటువంటి ఇతిహాసాన్ని, ఆ రోజున చేసేటువంటి కర్తవ్యాన్ని మనం తెలుసుకోవాలి. దాన్ని ఆచరించడం మూలకంగా
అన్ని రకాలుగా మనకు శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. 2 విధాలుగా మనకు పండుగల గురించి తెలుసుకోవడంతో ఇతిహాసము, పండుగల వెనుక ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత మనకు తెలుస్తుంది. తర్వాత ఆ పండుగ రోజున ఉన్నటువంటి అధిష్టాన దేవతను కొలవడం మూలకంగా మనకు గ్రహాల మూలకంగా సంభవించేటువంటి దుష్ప్రభావం కూడాను తగ్గుతుంది. కనుక ఈ మే మాసంలో ముఖ్యంగా కొన్ని పండుగలు ఉన్నాయి. వాటి గురించి అవి ఏ రోజులలో వస్తున్నాయి, వాటి యొక్క ప్రాధాన్యత, మీరు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్తాను. ముందుగా 2వ తారీఖు 2 మే నాడు ఆదిశంకరాచార్యుల వారి జయంతి, రామానుజాచార్యుల వారి జయంతి వస్తుంది. ఆదిశంకరాచార్యులు అద్వైత జ్ఞానాన్ని మనకు ఇచ్చినటువంటి ప్రబోధకుడు. శంకరుని రూపంలో అవతరించినటువంటి ఒక అనన్య సామాన్య ప్రతిభా పాటవాలు కలిగినటువంటి వ్యక్తి. ఆయన యొక్క జన్మదినాన్ని మనము జరుపుకున్నట్టయితే, ఆ శంకరాచార్యుల వారి యొక్క జన్మదినం రోజున ఆ శంకరాచార్యుల వారి యొక్క విగ్రహానికి మనం పూజ చేసినట్టయితే మనకు జ్ఞానము వృద్ధి అవుతుంది. జ్ఞాన స్వరూపంలోనే మనకు భగవంతుడి రూపంలో శంకరాచార్యుల వారు అవతారం ఎత్తినారు. కాబట్టి ఆ రోజున ప్రత్యేకంగా జగద్గురువైనటువంటి శంకరాచార్యుల వారిని మనం పూజించడం మూలకంగా విద్యార్థులకు అందరికీ కూడాను జ్ఞానం అనేటువంటిది వృద్ధి అవుతుంది. దీన్ని ఉపయోగించుకోండి. ఇక అదే రోజున రామానుజాచార్యుల వారి జయంతి కూడాను ఉంది. రామానుజాచార్యుల వారు కూడాను విశిష్టాద్వైత ప్రబోధకులు. మనకు ఎన్నో విషయాలు చెప్పినటువంటి ఒక మహానుభావుడు. వారిని తలుచుకోవడము, వారిని పూజించడం మూలకంగా మనకు ఒక నారాయణుని యొక్క స్వరూపంలో ఉన్నటువంటి ఆ రామానుజాచార్యుల వారు మనకు స్థితిని కల్పిస్తారు. అంటే మన జీవితం లోపల ఒడిదుడుకులు రాకుండా, కష్ట సుఖాలు సమపాళ్లలో ఉండేటట్టుగా మనను అనుగ్రహిస్తారు. కాబట్టి రామానుజాచార్యుల వారి యొక్క జయంతిని కూడాను మీరు జరుపుకోండి. ఇక దాని తర్వాత 10 మే రోజున శని త్రయోదశి ఉంది. శని త్రయోదశి రోజున శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం నుండి మనం దూరం కావడానికి శని త్రయోదశి రోజున మీరు శివాలయానికి వెళ్ళి శంకరుణ్ణి అభిషేకం చేయండి, శంకరుణ్ణి పూజించండి, నవగ్రహాలను పూజించండి. పూజించినట్టయితే మీకు అన్ని రకాలుగా అనుగ్రహం లభిస్తుంది. ఇక 11 మే రోజున నరసింహస్వామి యొక్క అవతారము, నరసింహస్వామి జయంతి, నృసింహ జయంతి. ఈ నరసింహస్వామి జయంతిని మనము జరుపుకోవడం మూలకంగా, నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం మూలకంగా మీకు రుణ బాధలు తీరుతాయి, దారిద్ర్యము మీ దగ్గరికి రాకుండా ఉంటుంది, కష్టాలు రాకుండా ఉంటాయి, తర్వాత భయభ్రాంతులకు లోను కాకుండా ఉంటారు. కాబట్టి ఆ నరసింహస్వామి యొక్క దర్శనము ఈ రోజున చేసుకోండి. తర్వాత 15 మే రోజు నుండి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఇవి 12 రోజుల పాటు ఉంటాయి. పుష్కరాలు సరస్వతీ మహానదికి వస్తున్నాయి. కనుక సరస్వతీ మహానదికి వెళ్ళి స్నానాలు ఆచరించి పితృదేవతల ప్రీత్యర్థమై అర్ఘ్యాలు వదిలినట్టయితే పితృదేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. భగవంతుడి కంటే కూడాను ముందు మనకు పితృదేవతల యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ మహా సరస్వతి నదికి వెళ్ళి స్నానం ఆచరించి మీరు పితృదేవతల ప్రీత్యర్థమై నీళ్లు వదిలినట్టయితే తప్పకుండా వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళే మీకు అనుకూలం లేనట్టయితే దగ్గర ఉన్నటువంటి ఏదైనా నదికి వెళ్ళి స్నానం చేయండి. తీర్థస్నానం చేసి తర్వాత మీరు పితృదేవతల కొరకై అర్ఘ్యాలను వదిలిపెట్టండి. వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. 22 మే రోజున కొన్ని ప్రాంతాలలో హనుమత్ జయంతి జరుపుకుంటున్నారు. చైత్ర పౌర్ణిమ
తర్వాత వైశాఖ బహుళ దశమి, ఈ రెండు ప్రహతంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ 22 మే రోజున హనుమత్ జయంతి సందర్భంగా కూడాను ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. మీకు భయభ్రాంతులు లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. శనీశ్వరుడి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం నుండి కూడాను మీరు దూరం అవుతారు. ఆంజనేయ స్వామిని దర్శించడం మూలకంగానే మీకు బుద్ధిబలం పెరుగుతుంది, భయభ్రాంతులు లేకుండా ఉంటాయి. కాబట్టి ఇది తప్పకుండా మీరు ఆచరించండి. మళ్ళీ 24 మే రోజున కూడాను శని త్రయోదశి వస్తుంది. శని ప్రదోషమే ఉంది. ఆ రోజున కూడాను శివారాధన చేయండి, శివుని అభిషేకం చేయండి. తప్పకుండా మీకు శని మూలకంగా కలిగేటువంటి, గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఈ విధంగా 25వ తారీఖు నాడు మళ్ళీ మాస శివరాత్రి ఉంది. ప్రతి మాస శివరాత్రి రోజున మీరు శివుణ్ణి దర్శించుకోండి. ప్రదోష సమయం లోపల శివాభిషేకం చేయండి. వీలైతే తప్పకుండా మీకు గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము అన్నీ కూడాను దూరమవుతాయి. ఈ విధంగా ఈ పండుగలను కూడాను, ఈ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగలను కూడాను మీరు జీవితంలో వీటిని ఆచరించినట్టయితే ఆ నవగ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము నిర్వీర్యమవుతుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. కనుక ఈ పండుగలను కూడాను మీరు ఆచరించండి, శుభ ఫలితాలను పొందండి. శుభం.